ఎవరైతే ఇప్పుడు ఐపీఎస్ అధికారులు అభియోగాలు ఎదుర్కొని సస్పెండ్ అయ్యారో వాళ్ళకు ఉండే ప్రొసీజర్ ఏంటి? గతంలో ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రాబ్లమే ఇక్కడ వీళ్ళకి కూడా ఉంటుంది. ప్రభుత్వం నుంచి వాళ్ళకే ఖర్చు పెట్టరు. ఇప్పుడు వాళ్ళకి జీతం సగం అయిపోతుంది. అదే సందర్భంలో వాళ్ళకి ప్రభుత్వం నుండి ఉండేటటువంటి ఎలాంటి ప్రివిలేజెస్ ఉండవు. ఇప్పుడు వాళ్ళు ఒక సాధారణ వ్యక్తుల్లాగానే వాళ్ళ సొంత డబ్బులతో ఈ కేసులలో వాదనలు వినిపించాలి, ఈ కేసులలో కోర్టులకు వెళ్ళాలి, ఈ కేసులలో కోర్టు ద్వారా తీసుకోవాలి. ముందైతే క్యాట్కి వెళ్ళాలి, ఏదైతే సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి అక్కడ తమకు సంబంధించిన తమని సస్పెండ్ చేసిన తీరు మీదన వాళ్ళు తప్పు చెప్పి అది అక్కడ నుంచి వాళ్ళ మీద సస్పెన్షన్ ఎత్తివేయించుకోవాలి. లేదా నెక్స్ట్ కేసుని ఫేస్ చేయమని కోర్టు ట్రిబ్యునల్ కనుక చెప్తే ఆ తర్వాత కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండి వాళ్ళందరికీ కూడా ఒంటరి చేయగలిగాం అని కూటమి అంటోంది. అదే సందర్భంలో వాళ్ళని వేధిస్తున్నారని వీళ్ళు అంటారు. ఇది గతంలోనూ జరిగిందే కాబట్టి ఏమవుతుందో చూడాలి ఇప్పుడు.